తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కోటి తలంబ్రాల కోసం పంట కోత కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకులు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలను అందిస్తారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో సాగు చేసిన వరి పంటను వానర వేషధన్లు రామనామ జపంతో కోత ప్రారంభించారు. 5 రాష్ట్రాల్లోని భక్తులు ధాన్యాన్ని ఒలించి అందించిన తలంబ్రాలు గత 14 ఏళ్లుగా భద్రాచలం, 3 ఏళ్లుగా అయోధ్య, 7 ఏళ్లుగా ఒంటిమిట్టలో నిర్వహించే రాములవారి కళ్యాణానికి అందిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీరామతత్వ ప్రచారంలో భాగంగా కోటి తలంబ్రాల పంట కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకులు కళ్యాణం అప్పారావు వెల్లడించారు. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయుడులో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను భద్రాచలం తీసుకెళ్లి శ్రీరామచంద్రుని సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి రాముల వారి కోసం కోటి తలంబ్రాల పంట పండించి ఇప్పుడు కోత దశలో ఉన్నప్పుడు రామభక్తులందరూ కూడా వానర వేషధారణ చేసి రామభక్తితో కోటి తలంబ్రాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోత కోసి ఆ కోటి తలంబ్రాల వడ్లను సిద్ధం చేశాం. ఈ వడ్లను 5 రాష్ట్రాల్లో 3,000 మందికి పంపిణీ చేసి గూటితో వలిపించి 14వసారి భద్రాచలం, 3వసారి అయోధ్య, 7వసారి ఒంటిమిట్టకు కూడా కోటి తలంబ్రాలు పంపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మాత్రమే సమాజంలో సమాజ శాంతి, లోకశాంతి కలుగుతుందని చెప్పి రామచంద్రుడు ఆచరించి చూపించాడు. కానీ కలి ప్రభావం వలన కర్మ ఫలితం ఎడల అవగాహన లేకుండా కర్మలు చేయడానికి ప్రేరణ కలిగించుకోవడం కోసం మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవిస్తూ కర్మలు చేసి అధోగతి పాల్గొతున్నాడు. రామనామ పుణ్యమే ఇస్ ద బెస్ట్ బైపాస్ టు సొసైటీ. రామనామమే దివ్యమైన ఔషధం అనేటువంటి సద్భావంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. जय राम, श्री राम, जय जय राम, श्री राम